హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పోలాల అమావాస్య శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వ్రతం పిల్లల కోసం చేసుకునేది, పిల్లల ఆయుష్ పెరగడానికి. ఆ కథ చెప్తున్నాను, వినండి. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉండేరి. వారందరికీ పెండ్లిండ్లయి భార్యలు కాపురములకు వచ్చిరి. కొంతకాలం నాకు ఆ 7 తోడికోడళ్ళను పోలాల అమావాస్య నోము నోచుకొనవలనని ప్రయత్నము చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటచే వారెవరూ నోము నోచుకొనలేదు. ఆ విధముగా వారు 6 సంవత్సరములు నోము నోచుకుంటకు ప్రయత్నం చేయుటయు, ఆఖరి ఆమె బిడ్డ చనిపోవుటయు, అందుచే వారికి ఆ నోము నోచుకుంటకు వీలు లేకపోవటయు, మిగిలిన 6 ఏడవ ఆమెను దుమ్మెత్తిపోయుటయు జరుగుచుండెను. అట్లే 7వ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేసిరి. పూర్వం వల్లే ఆఖరి ఆమె బిడ్డ చనిపోయాను. కానీ ఆమె తోటికోడళ్ళు తనను తిట్టిపోయిదురని భయపడి చచ్చిన బిడ్డను ఇంటిలో పెట్టి తాళం వేసి మిగిలిన తోడికోడళ్ళ ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకొని రాత్రి ఇంటికి వచ్చాను. పిమ్మట ఆమె చచ్చిన బిడ్డ శవమును భుజమున వేసుకొని ఊరి చివరనున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకొని పోయి ఏడ్చుచుండెను. అంతలో గ్రామ సంచారమునకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి, ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. అందులోకి ఆమె, అమ్మ, ఏడవకేమి చేయమన్నావు? 7 ఏండ్ల నుంచి ఏటికొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డ నేటి ఉదయమునే చనిపోయాను. కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవుటచే నా తోడికోడండ్రు నోము నోచుకొనక నన్ను తిట్టుట జరుగుచుండుట చేత ఈ 7 నేను వారి నోము ఆగుటకు ఇష్టపడక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి వారితో నోము నోచుకొని ఇప్పుడు శవమును తీసుకొని వచ్చి తిన్నాను. ఆ మాటలు విని పోలేరమ్మ జాలి నొంది ఆమెకు అక్షింతలిచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చించోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెడలిపోయాను. అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చిరి. అంతటా ఆమె ఆ 7 పిల్లలను వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళాను. తెల్లవారుసరికి ఆమె తోడికోడళ్ళు ఊరివారు ఆ పిల్లలను చూచి వీరెక్కడ నుండి వచ్చి తిరిగి అని అడగగా ఆమె గతరాత్రి జరిగిన విషయమును తెలిపాను. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొంచు సుఖముగా ఉండిరి. ఇదండి కథ. అలా పిల్లల ఆయుష్ పెరగడం కోసరం అని చెప్పి మనము ఈ పోలాల అమావాస్యను చేసుకుంటాము. అంటే కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే గారెలు, మగపిల్లలైతే బూర్లు చేస్తారు. మా పుట్టింట్లో పొట్టెక్క బుట్టలు చేస్తారండి. మా అత్తగారింట్లో బూర్లు, గారెలు చేస్తారు. నాకు ఆడపిల్లలు కాబట్టి నేను గారెలు చేసి నైవేద్యం పెడతాను. కథ విన్నా కూడా చేసిన ఫలితం దక్కుతుందండి. ఎవరైనా చేసుకునే అలవాటు లేని వాళ్ళు కథ వినండి, చక్కగా అదే ఫలితం వస్తుంది. ఏముందండి, పిల్లల కోసమే కదా మనం ఏదైనా కూడా. వాళ్ళు బాగుండాలి, వంశం పెరగాలనే కదా ఏది చేసినా కూడాను. ఇలా గౌరీదేవికి గౌరీదేవేనండి. కంద అంటే ఎవరో కాదండి, కంద గౌరీ అంటారు. కంద గౌరికి పూజ చేసుకుంటాము. గౌరీదేవి అన్నమాట, అంతకన్నా ఏం లేదు. కందకి మరణం ఉండదండి అసలు ఎప్పటికీ కూడా. అది ఏదో ఒక రూపంలో ఎక్కడ ఒక చిన్న ముక్క పెట్టినా కూడా తొక్క తీయకుండా చిన్న తొక్క ఉంటే అది పాతేసామనుకోండి అలా పిలకలు పెట్టుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల మేము కూడా కందకి చేస్తే ఆయుష్ ఎక్కువ అని చెప్పి చెప్తారు. అలాగే పిల్లలు ఉంటే కనుక పిల్లలకి, మగ పిల్లలైతే మొలలో కడతాము పసుపు కొమ్మును దారమును. ఆడపిల్లలకైతే మెడలో వేస్తాము. నేను వేసుకున్నాను. నేను కూడా అలాగే చేసుకున్నానండి. అమ్మవారికి ఒకటి వేసి నేను ఒకటి వేసుకున్నాను. అది చెప్పాను కదండి. కథ విన్నా కూడా చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి తప్పకుండా వినండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే నేను చేసే వీడియోస్ అన్నీ వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.